కడప జిల్లా పులివెందుల గవర్నమెంట్ జూనియర్ గర్ల్స్ కాలేజ్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు. 2019 కంటే ముందే ప్రభుత్వం జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ఉండేదని ఆయన తెలిపారు. జగన్ సీఎం అయ్యాక ఆ పథకాన్ని రద్దు చేశారని విమర్శించారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. దీంతో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి చెప్పారు. జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులందరికీ కూడా చాలా శుభదినం. 2019 కంటే ముందు రాష్ట్రంలో ఉన్న 475 జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ఉండేది. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పిల్లల కడుపు కొట్టే విధంగా ఆ పథకాన్ని రద్దు చేయడం జరిగింది. మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులను ప్రోత్సహించాలి, డ్రాప్అవుట్స్ను తగ్గించాలి. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వచ్చే పిల్లలంతా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు. అనేక మంది పిల్లలు మధ్యాహ్న భోజనంతో ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల డ్రాప్అవుట్స్ కావడం, లేకుంటే విద్యను మధ్యలోనే ఆపేయడం జరుగుతుందనే విషయాన్ని గౌరవ విద్యాశాఖ మంత్రి గారి లోకేష్ బాబు గారి దృష్టికి పోవడం జరిగింది. వాటన్నిటిని కూడా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్ని జూనియర్ కళాశాలలో అన్నిటిని కూడా పరిశీలించి ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మళ్ళీ పునఃప్రారంభించాలని చెప్పి ఈ జనవరి 4వ తేదీ